హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈఈ మెయిన్ 2026 సంబంధించి ఏప్రిల్ సెషన్లో నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా? జనవరిలో చాలా మంది స్టూడెంట్స్ రాశారు. చాలా మందికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం నెగిటివ్ మార్క్స్. జనవరిలో మీ పర్సంటేజ్ చాలా తక్కువగా రావడంలో ఇది కూడా ఒక ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. చాలా మంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి తెలుసు. ఎవరికైతే నెగిటివ్ మార్కులు పోవటం వల్ల మంచి పర్సంటేజ్ రావాల్సి ఉండి కూడా రాలేదన్న వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. సో అలాంటి స్టూడెంట్స్ అందరికీ ముఖ్యంగా మీరు ఈ వీడియో ద్వారా నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలని చెప్పడమే నా ఉద్దేశం. సో స్టూడెంట్స్ అందరికీ నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలంటే మొట్టమొదట అందరూ చెప్పేదే ప్రాక్టీస్ చేయడం. అయితే ఈ ప్రాక్టీస్ చేయడంలో నేను పదే పదే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను. కాలేజీ వాళ్ళు పెడుతున్నారు కదా అని గ్రాండ్ టెస్టుల మీద గ్రాండ్ టెస్టులు రాయటం వల్ల మీకు నెగిటివ్ మార్క్స్ తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేయాల్సిన పని, మీకు ఫిజిక్స్లో గ్రాండ్ టెస్ట్లో ఫిజిక్స్లో నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పోతున్నాయి, లేదా మ్యాథ్స్లో పోతున్నాయి, లేదా కెమిస్ట్రీ పోతున్నాయి అనుకున్నప్పుడు ఏదో ఒక టైంలో ఒక 1 అవర్ టైం పెట్టుకొని 2026 జనవరి పేపర్లు అవ్వచ్చు, 25లో 24లో లేదా మీ కాలేజీ వాళ్ళ గ్రాండ్ టెస్ట్ పేపర్లో ఆ సబ్జెక్ట్ వైజ్గా రాసుకోండి. పదే పదే చెప్పేది అన్నమాట. నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఏంటి అంటే మీ యొక్క కాన్ఫిడెన్స్. రెండోది సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్. 1 అవర్ టైం పెట్టుకొని ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ ఏదో ఒక టైంలో సపరేట్గా రాసుకోండి. మీకు ఎందులో అయితే నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పోతున్నాయని ఫీలింగ్ ఉందో అది. రెండోది టెన్షన్. ఎగ్జామినేషన్ హాల్లో సహజంగా టెన్షన్ అనేది ఉంటుంది. దగ్గరలో ఉంది కదా, లేకపోతే రకరకాల కారణాల చేత ఆప్షన్స్ పెట్టేస్తాం. సో అది టెన్షన్ తగ్గించుకోవాలంటే మనం వీలైనన్ని టెస్టులు రాసుకోగలిగితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. అంతే తప్ప నెగిటివ్ మార్క్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయని మనం చెప్పకూడదు. తర్వాత నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడంలో సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా గ్రాండ్ టెస్టులు రాసుకోవడం ఎంత ఇంపార్టెంటో, రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక గ్రాండ్ టెస్ట్ మీ కాలేజీ వాళ్ళు పెట్టిందైనా ఏదైనా సరే గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత అందులో ఏమేమి తప్పులు పోయినాయి, మీకు వచ్చి కరెక్ట్ చేయలేకపోయారా, చేసింది రాంగ్ ఆన్సర్ అయిందా, అది చూసుకొని ఒక్కసారి దాన్ని పోస్ట్ మార్టం చేసుకోవాలి. మీరు ఆ క్వశ్చన్ పేపర్ని ఎనలైజ్ చేయాలి. ఏ క్వశ్చన్కి ఆన్సర్ పోయింది, ఎందుకు పోయింది అనేది ఒక గంటన్నా, ఒక 1 అవర్ పాటు ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకొని చెక్ చేసుకుంటే చాలా చాలా యూస్ఫుల్. గ్రాండ్ టెస్ట్ రాసామో, మార్కులు వచ్చినాయి, అయిపోయింది, నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ రాయడం. దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. సో అంతా అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అనవసరంగా 10కి నెగిటివ్ మార్కులు వచ్చినా 10 రాయకుండా ఉంటే బాగుండేది పేరెంట్స్ అనుకుని పిల్లవాడిని మీరని, పిల్లవాడు ఇంకో రకంగా టెన్షన్, ఇవన్నీ అన్నెసరీ. సో గ్రాండ్ టెస్ట్ అయిపోయి రిజల్ట్ వచ్చినాయి, సొల్యూషన్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ మిస్టేక్స్ పోయినాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ మాత్రం తీరుబడి లేకుండా, అది కూడా చూడకుండా నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళిపోవటం అనేది నా దృష్టిలో అయితే కరెక్ట్ కాదు. కావాలంటే ఒక గ్రాండ్ టెస్ట్ స్కిప్ చేయండి. బట్ మీరు రాసినటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా ఒక్కసారి చెక్ చేసుకొని, పర్టికులర్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ రోజుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ ఎలా ఉంటుంది జేఈఈ మెయిన్లో, దాని ఇంపాక్ట్ ఎంత, దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది మీకు తెలుసు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ సపరేట్గా గ్రాండ్ టెస్ట్లు తప్పనిసరిగా రాయండి. ఒక 1 అవర్ టైం పెట్టుకొని చూసుకోండి ఎన్ని రాయగలుగుతున్నారు, ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి. సబ్జెక్ట్ తెలియక మీకు మిస్టేక్ అవుతుందా, తెలిసి హడావుల్లోనా, లేకపోతే తెలిసి క్యాలిక్యులేషన్ పార్ట్లోనా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఈ 2 పనులు చేయండి. సబ్జెక్టులు సపరేట్ వైజ్గా గ్రాండ్ టెస్టులు రాసుకోండి. రెండోది, రాసిన గ్రాండ్ టెస్ట్ ఏదైనా, కాలేజీ వాళ్ళదైనా, టోటల్ గ్రాండ్ టెస్ట్ అయినా, సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అయినా, ఏమేమి క్వశ్చన్స్కి ఆన్సర్స్ పోయినాయో వాటిని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. డెఫినెట్గా యూజ్ అవుతుంది. నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్. ఇంకా మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈఏపీ సెట్ అయినా, అడ్వాన్స్ అయినా, క్రాష్ కోర్స్ కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బిట్సాట్కి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఫోటో క్లబ్ వాళ్ళది, బుక్స్కి సంబంధించిన లింక్ కూడా ఉంది, చెక్ చేసుకోండి. సో విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.